వీళ్ళేం చేయబోతున్నారో చూద్దాం కేదార్. పాపం మేమిక్కడ ఏం చేస్తున్నామో తెలుసుకుని వదినకి చెప్పాలని ట్రై చేస్తున్నారు. మేము యువరాజ్ని కలుస్తున్నాం, రేపు పొద్దున్నే దుబాయ్ వెళ్ళిపోతున్నామని కలలో కూడా ఊహించుండరు. యువరాజ్ అంత ధైర్యంగా వచ్చి నిషికన్ తీసుకెళ్తా అంటున్నాడు. ఎలా? మావయ్య ఏం ప్లాన్ చేయబోతున్నాడు? మత్తుమందు కలిపిన ఈ డ్రింక్ తాగి అందరూ పడుకుంటే నేను యువరాజ్ ఏ టెన్షన్ లేకుండా ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు. మేమేం చేస్తున్నామో చూడటానికొచ్చారు, కానీ ఏం ఉపయోగం? పొద్దున వరకు ఇలాగే గుర్రు పెట్టి పడుకుంటారు. నిద్ర లేచి చూసేసరికి నేను దుబాయ్లో ఉంటాను. ఈసారి నువ్వు నా దారికి అడ్డు రాలివి. కేదార్ చెయ్యొద్దులు, నేను ఇప్పుడే వస్తాను. ఎంత కష్టపడి చెయ్యి పట్టుకోగలిగానో తెలుసా? నేను వదలను. కేదార్ కేదార్ అరే కేదార్ వద్దులు కేదార్. వీళ్ళిద్దరెవరమ్మే? నిషిక వాళ్ళక్క, అమ్మాయి భర్త పిన్ని. ఏమైంది నాన్నమ్మగారు అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసుండానమ్మే. ఎక్కడ చూసారమ్మమ్మా? గుళ్ళో చూసానమ్మే, గుళ్ళో. గుడికెళ్ళినప్పుడు 100 మందిని చూస్తాం. ఎన్ని రోజులైనా బాగానే గుర్తుపెట్టుకున్నారు. గుళ్ళో మొక్కుకునే వాళ్ళని చూస్తాం, పెళ్లి చేసుకునే వాళ్ళని చూస్తాం. కానీ ఈ అమ్మాయిలాగా తన మెడలో తానే తాళి వేసుకునే అమ్మాయిని చూడం కదా. ఏంటమ్మమ్మా నువ్వు చెప్పేది? నేను పద్మక్క ఇద్దరం ఈ అమ్మాయి శివాలయంలో తాళి వేసుకోవడం చూసాం. ఇది ప్రేమ కాదు, జరిగింది పెళ్లి కాదన్నమాట. మరి ఎందుకు ఈ నాటకం? మాట్లాడు జగదాత్రి. నువ్వు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు పెళ్లి జరగలేదా? మీ ఇద్దరు భార్యాభర్తలు కాదా? ఇట్టా కాదు, నిజం ఎట్టా చెప్పించాలో నాకు బాగా తెలుసమ్మి. కేదార్ మీద ప్రమాణం చేసి పెండ్లయ్యిందో లేదో చెప్పమ్మి. పెళ్లి కాలేదని చెప్పాలి జగదాత్రి. ఇవాటితో ఏ ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది. అంటే మా అమ్మమ్మ చెప్పింది నిజమేనా? మీ ఇద్దరికి పెళ్లి కాలేదా? లేదు లేదు లేదు.